వైసీపీకి షాక్ల మీద షాక్లు తగులుతూనే ఉన్నాయి. రాష్ట్రంలో సంచలనం సృష్టించిన దళిత యువకుల శిరోముండనం కేసుకు సంబంధించి ఎట్టకేలకు తీర్పు వెలువడింది. దీంతో ప్రస్తుత వైసీపీ ఎమ్మెల్సీ, మండపేట వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి తోట త్రిమూర్తులకు విశాఖపట్నం ఎస్సీ/ఎస్టీ ప్రత్యేక న్యాయస్థానం జైలు శిక్ష విధించింది. ఈ కేసులో ఆయనకు 18 నెలల జైలు శిక్ష విధిస్తూ తీర్పు రావడం ఇప్పుడు ఏపీ రాజకీయాల్లో హాట్ టాపిక్ అయింది. వెంకటాయపాలెం శిరోముండనం కేసులో విశాఖ కోర్టు సంచలన తీర్పు వెలువరించింది. దళితుల శిరోముండనం కేసులో నిందితుడిగా ఉన్న ఎమ్మెల్సీ, మండపేట వైసీపీ అభ్యర్థి తోట త్రిమూర్తులను దోషిగా కోర్టు తేల్చింది. ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులకు 18 నెలల జైలు శిక్షతో పాటు 2.5 లక్షల జరిమానా విధించింది. శిరోముండనం కేసులో 28 ఏళ్ల తర్వాత విశాఖ కోర్టు తీర్పిచ్చింది. ఈ కేసులో మొత్తం 10 మంది నిందితులకు 18 నెలల జైలు శిక్ష ఖరారు చేసింది. డిసెంబర్లో రామచంద్రాపురం మండలం వెంకటాయపాలెంలో 5 దళిత యువకులను చిత్రహింసలకు గురిచేసి 2కి శిరోముండనం చేశారు. ఈ ఘటనపై అప్పట్లో కేసులు నమోదయ్యాయి. శిరోముండనం ఘటనలో 10 మందిని నిందితులుగా పోలీసులు గుర్తించారు. ప్రధాన ముద్దాయి అప్పటి ఎమ్మెల్యే, ప్రస్తుత వైసీపీ ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులున్నారు. ప్రస్తుతం మండపేట నియోజకవర్గ వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థిగా తోట త్రిమూర్తులు బరిలో ఉన్నారు. ఈ కేసులో అప్పట్లో తోట త్రిమూర్తులు జైలుకు కూడా వెళ్లారు. ఈ కేసు 2019 నాటి వరకు మొత్తం 146 సార్లు వాయిదా పడింది. 28 ఏళ్ల తర్వాత తీర్పు రావడం తమకు న్యాయం జరిగిందంటూ దళిత సంఘాలు, బాధిత కుటుంబ సభ్యులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఈ కేసు విచారణ రకరకాల మలుపు తిరిగింది. 1998లో ఈ కేసును కొట్టివేస్తూ ప్రభుత్వం జీవో జారీ చేసింది. అయితే మళ్లీ హైకోర్టు ఆదేశాలతో 2000 సంవత్సరంలో కేసును రీఓపెన్ చేశారు. 2012 నుండి 2019 వరకు 146 సార్లు ఈ కేసు వాయిదా పడింది. 28 ఏళ్లుగా సాగిన విచారణ తర్వాత ఇప్పుడు ఈ కేసులో తోట త్రిమూర్తులకు జైలు శిక్ష, జరిమానా విధించింది. మరోవైపు ఈ కేసులో వ్యక్తిగత పూచీతో పాటు బెయిల్ కోసం త్రిమూర్తులు దరఖాస్తులు చేసుకున్నారు. విశాఖ జిల్లా కోర్టులో బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు. ప్రస్తుతం ఏపీలో ఎన్నికలు జరుగుతున్న సమయంలో శిరోముండనం కేసు తీర్పు హాట్ టాపిక్గా మారింది.